హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా ప్రతిరోజు. సో, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో, పక్కనున్నటువంటి బెల్ కొడితే కూడా మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంటది. మొత్తం కూడా మనకు విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ వీటికి సంబంధించినటువంటి ఈ ప్రతీది కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతది. సో, ఇప్పుడు మనం ఏంటంటే జనరల్ స్టడీస్ బయాలజీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన ఒకటి డీప్‌గా తెలుసుకుందాం. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనకు ఉన్నటువంటిది తినాలనే కోరికను తగ్గించే రసాయనం. అంటే మన బాడీలో ఉన్నటువంటి వివిధ రకాల విడుదలయ్యేటటువంటి హార్మోన్లు గానీ, ఉన్నటువంటి గ్రంథులు గానీ, ఒక్కొక్క పార్ట్ గూడా ఒక్కొక్కటి ఉంటది. దాని పరంగా మేజర్‌గా మనకు తినాలనే కోరికను తగ్గించే రసాయనం. అంటే తినాలని ఏంటి మనకు రుచి తెలిసేది ఏంటంటే మేజర్‌గా నాలుక నుంచి తెలుస్తూ ఉంటది గదా! అట్లా దానికి సంబంధించి తినాలనే కోరికను తగ్గించే రసాయనం గూడా ఉన్నట్టుంది. సో, దానికి సంబంధించినటువంటి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సంక్లిష్ట సహజ యంత్రమైనటువంటి మానవ శరీరంలో జీవక్రియల సమతౌల్యతకు దోహదపడేటటువంటి రసాయనాలే హార్మోన్లు. సో, దానికి సంబంధించి ఇవి ఒక్కో అవయవం పైన ప్రభావం చూపుతూ ఉంటాయి. ఇక సాధారణంగా అంతఃస్రావ గ్రంథులు వీటిని స్రవిస్తాయి. ఈ గ్రంథులే కాకుండా కూడా శరీరంలోని ఇతర భాగాలు, కణజాలాలు కూడా ప్రత్యేక హార్మోన్లను విడుదల చేస్తూ ఉంటాయి. ఇవి అనేక శారీరక, మానసిక నియంత్రణ విధులను నిర్వహిస్తూ ఉంటాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటటువంటి వాళ్లకు ఇవి ఖచ్చితంగా తెలిసి ఉంటే బాగుంటది. ఎందుకంటే మనకు జనరల్ స్టడీస్ కింద కూడా ఇవి అడగడానికి ఉంటూ ఉంటాయి. ఇక శరీరంలోని ఏ అవయవం, ఏ భాగం నుంచి ఏ ప్రత్యేక హార్మోను ఉత్పత్తి అవుతుంది, దాని ఉపయోగాలేంటి, దాని లోపం వల్ల కలిగే నష్టాలేంటి, వచ్చే వ్యాధులేంటి, చికిత్స విధానాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలామందికి కూడా మనకు అంటూ ఉంటాం సాల్ట్ తక్కువ అయ్యేది ఉంటే బీపీ డౌన్ అవుతుంది అంటారు. ఒకవేళ సాల్ట్ ఎక్కువ తినేది ఉంటే బీపీ ఎక్కువ అవుతుంది అని అంటారు. ఒకవేళ షుగర్ రిలేటెడ్, స్వీట్ రిలేటెడ్ ఇట్లాంటి అని అంటే షుగర్ వస్తుంది అంటారు. ఇట్లా ప్రతీది కూడా ఇప్పుడు మనకు ఏమన్నా ఉండేది ఉంటే డి విటమిన్ ఎండ ద్వారా వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఫ్రూట్ తింటే, ఒక్కొక్క కూరగాయలు తింటే దాని నుంచి ఈ విటమిన్స్ వస్తాయి ఇట్లా అన్నట్టుగా అంటూ ఉంటాం కదా. అట్లాంటివన్నీ కూడా జనరల్ స్టడీస్ కింద ప్రతిదీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అవి మేజర్గా తెలిసి ఉండాలి. జనరల్గా కూడా ఇవి మనకు తెలుసుంటే బాగుంటుంది. సో, ప్రత్యేక హార్మోన్లు వాటి విధులు ఏంటివి అనేది ఒక్కసారి చూద్దాం. మన శరీరంలో నియంత్రణ, సమన్వయాన్ని హార్మోన్లు నిర్వహిస్తూ ఉంటాయి. ఇక వీటిని రసాయన వార్తావాహకాలు, కెమికల్ మెసెంజర్స్ అని పిలుస్తారు. ఇక ఇవి తక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యి నిర్ణీత కణజాలంపై పనిచేస్తూ ఉంటాయి. పిట్యూటరీ, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు, క్లోమం, బీజకోశాలు మన శరీరంలో అంతఃస్రావ గ్రంథులు. ఇక ఇవి హార్మోన్లను స్రవిస్తూ ఉంటాయి. అట్లాగే ఇవే కాకుండా థైమస్, పీనియల్ గ్రంథులు, ప్లాసెంటా, హైపోథాలమస్ ఇలాంటివన్నీ కూడా అంతఃస్రావ వ్యవస్థలో భాగం కాకపోయినప్పటికీ హార్మోన్లను స్రవిస్తాయి. ఇవి ప్రత్యేక విధులు నిర్వహిస్తాయి. ఇక్కడ పీనియల్ గ్రంథి అని చెప్పి ఇక్కడ ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి దీనికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. ఏవి ఏంటి అనేటివి, గ్రంథులు ఏంటివి అనేది ఇప్పుడు నేను చెప్పిన కదా కొన్ని గ్రంథులు, వాటి పరంగా ఒక్కసారి చూద్దాం. ముందుగా ఇక్కడ మనకు థైమస్ గ్రంథి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది గుండెకు పైభాగంలో ఉంటుంది. థైమస్ గ్రంథి పిల్లల్లో పరిమాణంలో పెద్దదిగా, క్రియాశీలకంగా ఉంటుంది. ఈ గ్రంథి థైమిక్ హార్మోన్ అయిన థైమోసిన్ను స్రవిస్తుంది. దీనివల్ల టీ లింఫోసైట్ల చర్య, కణ విభజన వేగవంతమవుతుంది. థైమోసిన్ హార్మోన్ అధిక స్రావం వల్ల మయోసిస్థీమియా గ్రేవిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఏంటి? థైమస్ గ్రంథి ఇది. ఇక పీనియల్ గ్రంథి ఇప్పుడు నేను చూపెట్టాను కదా పీనియల్ గ్రంథి అని, దానికి సంబంధించి ఒక్కసారి పీనియల్ గ్రంథి అనేది ఒక్కసారి చూస్తే, పీనియల్ గ్రంథి ఇది వచ్చేసి దీనినే పీనియల్ దేహం అని కూడా పిలుస్తారు. ఇక ఇది నాడీ వ్యవస్థలో ఒక భాగం. మనకి ఏదైతే నాడీ వ్యవస్థ ఉందో దాంట్లో ఇది ఒక భాగం. ఇది మెలటోనిన్ హార్మోన్ను స్రవిస్తుంది. ఈ భాగాన్ని అంతఃస్రావ వ్యవస్థ, నాడీ వ్యవస్థ రెండింటికి సంబంధించిన భాగంగా పరిగణిస్తారు. ఇక మెలటోనిస్ హార్మోన్ను హార్మోన్ ఆఫ్ డార్క్నెస్ అని అంటారు. ఇది రాత్రిపూట అంటే చీకట్లో ఎక్కువగా విడుదలవుతుంది ఈ హార్మోన్ అనేది. ఇక మన శరీరంలో జీవ గడియారాన్ని, బయాలజికల్ క్లాక్, జీవన లయలను ఇది నియంత్రిస్తుంది. ఇక నిద్రపోవడం, మెలకువ రావడం, సరైన సమయానికి ఆహారం తీసుకోవాలనుకోవడం లాంటివన్నీ కూడా వీటికి ఉదాహరణ. ఏదైతే పీనియల్ గ్రంథికి సంబంధించి ఇది ఏం చేస్తుందంటే, మనకి ఇప్పుడు మనము టైంకి నిద్రపోతున్నాం,
సరైన సమయానికి ఆహారం తీసుకోవాలనుకోవడం. ఇప్పుడు మనకు ఆకలేస్తది. ఆ టైంకి మనం అన్నం తినాలనుకుంటాం. ఇంకేమన్నా తినాలనుకుంటాం. ఇట్లా దానికి సంబంధించి మనకు మెలకువ రావడం. ఇప్పుడు రాత్రి 10, 11కి పడుకుంటాం. పొద్దున్నే 5 గంటలకి, 6 గంటలకి, 7 గంటలకి రెగ్యులర్‌గా ఎవరు అయితే ఏ టైంకైతే లేస్తూ ఉంటారో దాని పరంగా మెలకువ రావడం. అవన్నీ కూడా దీనికి సంబంధించి పీనియల్ గ్రంథి ద్వారా మనకు జరుగుతా ఉంటాయి. ఇక మరో గ్రంథి చూస్తే దానికి సంబంధించి ప్లాసెంటా. ఇది గర్భిణుల్లో పిండానికి, గర్భాశయానికి మధ్య ఏర్పడే కణజాలాన్ని ప్లాసెంటా అని అంటారు. తొలి దశలో పిండం ప్లాసెంటా ద్వారా పోషణను ఇది గ్రహిస్తుంది. ప్లాసెంటా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్ అంటే హెచ్సిజి అనే హార్మోన్లను ఇది స్రవిస్తుంది. గర్భిణుల మూత్రంలో కనిపించే హార్మోన్ హెచ్సిజి. దీనిని పరీక్షించి స్త్రీలలో గర్భధారణను నిర్ధారించవచ్చు. ప్రొజెస్టిరాన్ హార్మోన్ పిండ ప్రతిస్థాపనకు ఉపయోగపడుతుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ ఎక్కువగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో తాత్కాలికంగా ఋతుక్రమం ఆగిపోతుంది. ఇక మరో హార్మోన్కి సంబంధించి ఒక్కసారి చూస్తే ఇక హైపోథలామస్ ఇది మెదడులోని భాగం. దీనిలోని న్యూరో సెక్రెటరీ కణాలు న్యూరో హార్మోన్లను స్రవిస్తాయి. వీటిలో కొన్ని పిట్యూటరీ గ్రంథి నుంచి హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి, తగ్గిస్తాయి కూడా. అందుకే వీటిని రిలీజింగ్ ఫ్యాక్టర్స్, ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇది హైపోథలామస్ దీనికి సంబంధించి. ఇక రిలీజింగ్ ఫ్యాక్టర్స్ 1 చూస్తే టిఆర్హెచ్, థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్రవించడాన్ని ప్రేరేపిస్తుంది. ఇక ఏసీటీహెచ్ఆర్ఎఫ్, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్. ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. జిహెచ్ఆర్హెచ్, గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్. ఇది పిట్యూటరీ గ్రంథి స్రవించే పెరుగుదల హార్మోన్ లేదా సోమాటోట్రోపిక్ హార్మోన్ ఎస్టీహెచ్ను విడుదల చేస్తుంది. ఇక పిఆర్హెచ్, ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్. పిట్యూటరీ గ్రంథి నుంచి ప్రొలాక్టిన్ హార్మోను ఉత్పత్తిని ఇది ప్రేరేపిస్తుంది. ఇక జీటీహెచ్ఆర్ఎఫ్, గొనాడోట్రోపిక్ హార్మోన్స్ రిలీజింగ్ ఫ్యాక్టర్. పిట్యూటరీ గ్రంథి నుంచి ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్, ల్యూటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్, ఇంటర్స్టిషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఐసిఎస్హెచ్ లాంటి హార్మోన్లు స్రవించడాన్ని ఇది ప్రేరేపిస్తుంది. ఇక ఇవన్నీ కూడా కొన్ని వర్డ్స్ అనేవి సైంటిఫిక్గా ఉంటూ ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ఇదవుతుంది కాబట్టి వాటిని ఒక కోడింగ్ ప్రకారంగా, ఒక ఆర్డర్ ప్రకారంగా షార్ట్ కట్స్లో కూడా మనం తొందరగా గుర్తు రావడానికి ఇది చేయడానికి ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. ఇక ఏవైతే గ్రంథులు కానీ వాటికి సంబంధించినటువంటి మనకు ఏ భాగంలో ఉంటాయి, ఎక్కడ మనకు ఉపయోగపడతాయి, ఒకవేళ అది గ్రంథులు లేకపోయినా, ఆ హార్మోన్లు రిలీజ్ కాకపోయినా కూడా మనకు ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటివి కూడా వీటి మీద ఆధారపడి ఉంటాయి. ఇక ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్, ఇవి పిట్యూటరీ గ్రంథి స్రవించే ప్రొలాక్టిన్ ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లాంటి హార్మోన్ల ఉత్పత్తిని ఇవి నిరోధిస్తాయి. ఇక సోమాటోస్టాటిన్, దీన్ని గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ లేదా సోమాటోట్రోపిన్ రిలీజింగ్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ అని అంటారు. ఇది దీనికి సంబంధించినటువంటివి. ఇక డయాబెటిస్ ఇన్సిపిడస్, ఇది పిట్యూటరీ గ్రంథి స్రవించే వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది. ఈ డయాబెటిస్ మిల్లిటన్, దీనికి ఇన్సులిన్ హార్మోన్తో సంబంధం ఉంటుంది. ఇది మళ్ళీ 3 రకాలు: టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్. ఇట్లా 3 రకాలుగా ఇది హార్మోన్కి సంబంధం ఉన్నటువంటిది. ఇది 3 రకాలుగా ఇట్లా ఉంటుంది. ఇక టైప్ 1 డయాబెటిస్ వచ్చేసి దీనినే జువైనైల్ డయాబెటిస్ లేదా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిల్లిటస్ అని అంటారు. ఇది చిన్నపిల్లల్లో కనిపిస్తుంది ఈ టైప్ 1 అనేది. ఈ సమస్య ఉన్నవారిలో క్లోమం ఇన్సులిన్ను ఉత్పత్తి చేయదు. వీరు జీవితాంతం ఇన్సులిన్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బేసిక్గా ఇన్సులిన్ తీసుకుంటున్నాం అన్నట్టుగా కొన్ని రిలేటెడ్గా అంటూ ఉంటారు. అది డయాబెటిస్లో వన్ ఆఫ్ ది కూడా టైప్ 1 డయాబెటిస్లో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే క్లోమమ్ ఇన్సులిన్ను ఉత్పత్తి కాకుండా ఉంటుందో వాళ్ళు ఈ జీవితాంతం ఇన్సులిన్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి దీన్ని
అడల్ట్ డయాబెటిస్ లేదా నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిల్లిటస్ అని పిలుస్తారు. ఇక ఇది పెద్దవారిలో కనిపిస్తుంది. సర్వసాధారణంగా ఎక్కువ మందిలో కనిపించే మధుమేహం ఈ రకానికి చెందినటువంటిది. చాలామంది కూడా పెద్దోళ్ళు డయాబెటిస్ ఉంది అని అంటూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఇది పెద్దవాళ్ళలో సంబంధించినటువంటిది. ఇది దీనికి సంబంధించింది టైప్ 2ది. ఇక జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేసి స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు వారిలో కనిపించే మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది శిశు జననం తర్వాత వీరు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉంటారో దానికి సంబంధించి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. డెలివరీ తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ థర్డ్ వన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ సమయంలో రావడానికి అవకాశం ఉంది. ఇక మరొకటి దీనికి సంబంధించినటువంటివి చూస్తే ఇక మూత్రపిండాలు, వాటికి సంబంధించి వీటి నుంచి స్రావితమయ్యే రెవిన్ అనే రసాయనం ద్రవాభిసరణ క్రమతను నియంత్రిస్తుంది. ఎరిథ్రోపాయిటిన్, హోమోపాయిటిన్ అనేది ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది. ఇక గుండె వచ్చేసి దాని దగ్గర వచ్చి కర్ణికల గోడల నుంచి ఎట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్ దీన్ని స్రవిస్తుంది. దీనినే ఎట్రియల్ నాట్రిమ్యూరిటిక్ పెప్టైడ్ అని అంటారు. ఇది రక్త పరిమాణాన్ని, రక్తపోటును నియంత్రిస్తుంది, రక్తనాళాల వ్యాకోచాన్ని పెంచుతుంది. బీపీకి సంబంధించి బీపీ అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కదా, దానికి సంబంధించి దీని ద్వారా ఉండడం జరుగుతుంది. ఇక క్లోమం వచ్చేసి ఇది జీర్ణాశయం కింది భాగంలో ఉంటుంది. దీనినే హెటిరోక్రైన్ గ్లాండ్, మిశ్రమ గ్రంథి అని కూడా అంటారు. ఇది జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఎంజైమ్లను, వివిధ జీవక్రియలను నియంత్రించే హార్మోన్లను స్రవిస్తుంది. ఇక క్లోమంలోని అంతఃస్రావ భాగంలో లాంగర్ హాన్స్ పుటికలు ఉంటాయి. వీటిలో ఆల్ఫా, బీటా, డెల్టా, ఎప్సిలాన్ లాంటి కణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఏవైతే లైక్ కణాలు కానీ, గ్రంథులు కానీ, ఇవన్నీ కూడా మనకు హార్మోన్లు కానీ వీటికి సంబంధించి రిలీజ్ అయ్యేటటువంటి ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రతిదీ కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇక విల్లికైనిన్ ఇది చిన్న పేగులో ఉన్న చూషకాల విల్లి కదలికను, పనితీరును ప్రేరేపిస్తుంది. ఇక గ్రెలిన్ అనే ఈ హార్మోన్ వచ్చేసి జీర్ణశయం నుంచి స్రావితమే ఆకలిని పెంచుతుంది. గ్రెలిన్ అనేది ఈ హార్మోన్ అనేది మనకి ఏదైతే ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, అది దీనివల్లే అన్నట్టు. ఈ హార్మోన్ వల్ల మనకు ఆకలి అనేది పెరుగుతుంది. ఇక లెప్టిన్ అనేది ఇది ఆకలిని తగ్గిస్తుంది. మేజర్గా ఈ టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చూస్తే లెప్టిన్ హార్మోన్ అనేది మనకి ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గ్రెలిన్ అనే హార్మోన్ వచ్చేసి మనకు ఆకలిని పెంచడానికి కారణం ఇది అన్నట్టు. ఇక పివైవై హార్మోన్, ఈ హార్మోన్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఇది మీకు ఏదైతే కొన్ని ఇప్పుడు నాకు స్వీట్ తినాలనుంది, లేకపోతే ఇంకా పలానాది ఫ్రూట్ తినాలనుంది, లేకపోతే పలానా కూర తినాలనుంది, లేకపోతే పలానా తినాలనుంది అని అనిపిస్తుంది కదా, అది ఏదైతే మీకు తినాలనే కోరిక చచ్చిపోవడానికి కారణం ఏంటంటే పివైవై హార్మోన్ అనేది ఉంటుంది. ఆ హార్మోన్ వల్ల మనకు తినాలనే కోరిక తగ్గిస్తుంది అన్నట్టు. ఇక ఆల్ఫా కణాలు ఇవి గ్లూకాగాన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. దీనినే హైపర్ గ్లైస్మిక్ హార్మోన్, డయాబెటోజెనిక్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారుస్తుంది. ఈ ప్రక్రియను గ్లైకోజెని యాలైసిస్ అని అంటారు. ఇవి ఆల్ఫా కణాలకు సంబంధించినటువంటిది. ఇక బీటా కణాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ గుండెకు సంబంధించి కానీ దానికి సంబంధించినటువంటివి ఇక్కడ ఇంతకుముందు చూసాం కదా, క్లోమం కానీ, గుండె కానీ, ఇంకా మనకు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి ఉన్నాయి కదా, అవి చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి అన్నట్టు. ఏదైతే మూత్రపిండాలు కానీ, గుండె కానీ, క్లోమం కానీ దానికి సంబంధించి చూసినాం కదా, అవి అన్నట్టు. గ్లూకాగాన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. దీన్నే హైపర్ గ్లైసిమిక్ హార్మోన్, డయాబెటోజెనిక్ హార్మోన్ అంటారని. ఇది ఆల్ఫా కణాలకు సంబంధించి. ఇక బీటా కణాలకు సంబంధించి చూస్తే ఇవి ఇన్సులిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. దీనినే హైపోగ్లైసెమిక్ హార్మోన్, యాంటీ డయాబెటిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఇది గ్లూకోజ్ను గ్లైకోజన్గా మారుస్తుంది. ఈ ప్రక్రియను గ్లైకోజెనిసిస్ అని అంటారు. ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటిస్ మిలిటస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇంతకుముందు మనం చిన్నపిల్లలకు సంబంధించింది చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి ఈ బీటా కణాల్లో ఉండడం జరుగుతుంది. ఇక డెల్టా కణాలకు సంబంధించి ఇవి సొమాటోస్టాటిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. ఇక ఎప్సిలాన్ కణాలు ఇవి గ్రెలిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. ఇక పీపీ కణాలు అనేవి ఇవి పాంక్రియాటిక్ పాలీపెప్టైడ్ను స్రవిస్తాయి.
అంటే ఒక్కొక్క కణాలకు సంబంధించి, గ్రంథులకు సంబంధించి, ఇవి రసాయనాలకు సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మన శరీర భాగంలో ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క దాని మీద ఆధారపడుతూ ఉంటే, ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంటాయి. కొన్ని సందర్భాలలో అవి లోపించినప్పుడు మనకు సమస్యలనేటివిగా కూడా ఉండడానికి అవకాశం ఉంటది. సో, ఇది దీనికి సంబంధించినటువంటి మేజర్‌గా తినాలనే కోరికను తగ్గించే రసాయనం అనేది ఇక్కడ మనము చెప్పుకోవడం జరిగింది. ఏదైతే మనకు ఆకలి తగ్గిస్తుంది, ఆకలి పెంచుతుంది అని చెప్పేసేసి దాని గురించి కూడా ఇక్కడ మనము చెప్పుకోవడం జరిగింది. సో, లెప్టిన్ హార్మోన్ గానీ, గ్రెలిన్ హార్మోన్ గానీ వీటికి సంబంధించి ఆల్ఫా కణాలు, బీటా కణాలు, డెల్టా కణాలకు సంబంధించి తెలుసుకోవడం జరిగింది. ఇది జనరల్ స్టడీస్ బయాలజీకి సంబంధించి మనకు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఉపయోగపడడానికి అవకాశం ఉంది. అట్లాగే జనరల్‌గా గూడా మనకు తెలిసుంటే కూడా ఆరోగ్యపరంగా గానీ మనకు గూడా చాలా బావుంటుంది.